హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజైతే నేను నా స్టైల్లో చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేస్తానో ఈరోజు వీడియోలో అయితే మీకు చూపించేస్తాను. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో అయితే చికెన్ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తారు కదా. ఈరోజు నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో ఈ వీడియోలో అయితే చూసేయండి. ఫస్ట్ ఇక్కడ చికెన్ తీసుకొని చికెన్ని శుభ్రంగా కడిగేసుకొని పెట్టుకున్నాను. తర్వాత దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, కారం అనేది మీ స్పైస్ని బట్టి వేసుకోవచ్చండి. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకున్నాను. అలాగే ఇందులో రుచికి సరిపడినంత సాల్టు, ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని చక్కగా మనం వేసుకున్న మసాలాలంతా చికెన్కి బాగా పట్టించేసుకోవాలండి. చక్కగా అంతా కలిపే విధంగా, ముక్కకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక అరగంట అన్న పక్కన పెట్టేసుకోండి. చక్కగా చికెన్ ముక్కకు అనేది ఉప్పు కారం అనేది ఈవెన్గా పట్టి మనం తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా కలిపేసుకొని ఒక పక్కన అయితే పెట్టేసుకుందాము. ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకున్నా కానీ చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది మనకి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే చక్కగా స్టవ్ పైన అయితే ఒక బౌల్ పెట్టేసుకున్నాను. చికెన్ కూడా మనకు ఒక అరగంట నానింది కాబట్టి ఇప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. స్టవ్ పైన అయితే బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకున్నానండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లో మసాలాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, మరాఠీ మొగ్గ, ఒక బగారాకు వేసుకున్నాను. ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చికెన్ కర్రీకి ఎప్పుడైనా కరివేపాకు వేసుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే కరివేపాకును వేయించుకొని చికెన్ ఫ్రైలో ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి చికెన్ ఫ్రైలో కూడా. తర్వాత ఇందులోనే అవి వేగిపోయాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక 2 పచ్చిమిర్చి వేసేసుకొని చక్కగా దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అనేటివి చక్కగా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కలిపెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని అంతా వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇందులోనే కొద్దిగా పుదీనా వేసుకోండి. టేస్ట్ ఫ్లేవరు రెండు బాగుంటాయి. అలాగే ఒక గుప్పెడు వరకు కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాము. నేనైతే చికెన్ కర్రీని ఇలాగే ప్రిపేర్ చేస్తానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇదంతా ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని కుక్ చేసేసుకుందాము. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేసేయండి. ఇక్కడైతే కాసేపు తర్వాత అయితే చికెన్ మళ్ళీ ఒక్కసారి కలుపుకుందాము. చికెన్ ఒక్కసారి ఇలా అంతా కలుపుకున్నాక ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకుందామండి. ఎక్కువ అవసరం లేదు. మనము కూర కలుపుకున్న గిన్నెలోనే కొన్ని వాటర్ పోసేసుకొని చక్కగా ఉప్పు కారం ఉంటుంది కదా గిన్నెకి, అదంతా అందులో వాటర్ పోసుకొని ఆ వాటర్ని ఇందులో వేసేసుకోవాలి కూరలో. మళ్ళీ పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ ఇదంతా ఒక్కసారి కలుపుకొని చిన్న మంట మీద కుక్ చేసుకుందామండి. చక్కగా దగ్గరకు వచ్చేస్తుంది. ఆయిల్ కూడా మనకి పైకి స్ప్రెడ్ అవుతుంది. చక్కగా వేడి అన్నంలోకైనా లేదంటే చపాతీలోకైనా చాలా బాగుంటుందండి. ఇప్పుడు కొద్దిగా నేనైతే ధనియాల పొడి ఇంకొంచెం వేసుకుంటున్నాను. ముందైతే ఒక హాఫ్ టీ స్పూనే మనం చికెన్కి పట్టించాం కదా, ఇంక ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి అయితే వేసేసుకున్నానండి. నేను చూపించిన విధంగా మీకు నచ్చితే కనుక ఒక్కసారి అయితే ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది. ఇంక ఇక్కడైతే కర్రీ అనేది ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది. మనం చక్కగా మసాలాలు, పుదీనా ఇవన్నీ వేసుకున్నాం కదా, చాలా బాగుంది. కర్రీ కూడా దగ్గరకు వచ్చేసింది. ఆయిల్ కూడా చక్కగా పైకి స్ప్రెడ్ అయింది కదండి. ఇంకా అయిపోయినట్టే కర్రీ అనేది మనకి. చాలా అంటే చాలా టేస్టీగా చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా. అది కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా. మీరు కూడా ఒక్కసారి నేను చూపించిన విధంగా ట్రై చేయండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకైతే ఇక్కడ నేను ఒక 2 నిమిషాల తర్వాత అయితే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నానండి. చూసారు కదా, చక్కగా దగ్గరకు వచ్చేసింది. పీస్ కూడా చక్కగా సాఫ్ట్గా కుక్ అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. నేనైతే పైనుంచి మళ్ళీ కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను.
ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.